ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం శ్రీ అభేదానంద యతీంద్రం తం నమామి. శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ భక్తులకు శిష్యులకు 50 మంది భక్త శిష్య బృందాలకు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశ్రమ భక్తులకు శిష్యులకు అందరికీ సద్గురు యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ మీ అందరూ కూడా బాగున్నారు కదా, అందరూ కూడా ఆనందంగా ఉంటారు, కనిపిస్తున్నారు మీరందరూ. మరి ఈరోజు మనం ఒక చిన్న శ్లోకాన్ని చెప్పి భావాన్ని చెప్పుకుందాం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాన్ స్వనష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాన్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పటం ఏంటంటే, మానవుని యొక్క స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటూ మాత్రమే ముందుకు వెళ్తూ ఈ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని, ఈ జీవితాన్ని సార్థకత చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఎందుకంటే చేప నీటిలో ఉంటుంది, శ్రేష్టమైనవని గొప్పవైనవని చెప్పి పాలల్లో పెట్టామనుకోండి చచ్చి ఊరుకుంటుంది. అలాగా పరధర్మం మనకి గొప్పగా అనిపించినప్పటికీ కూడా దానిలో మనకి ఇబ్బందే తప్ప ప్రయోజనం ఉండదు. స్వధర్మంలో మాత్రమే మనకి ప్రయోజనము, శ్రేయస్కరము, మోక్షదాయకం. మోక్షదాయకం అని చెప్పారు స్వామీజీ. ఎలా అంటే పరధర్మం ఏంటి, స్వధర్మం ఏంటి? మానవుని యొక్క పరధర్మం అంటే మానవుని యొక్క జన్మ 84 లక్షల జీవుల్లో ఉత్కృష్టమైన, దివ్యమైన, భవ్యమైన జన్మ. ఈ జన్మను సార్థకతం చేసుకోవాలి అంటే పరధర్మమైనటువంటి అనిత్యమైనటువంటి పదార్థాలతో మనము ప్రయాణము చేయకూడదు. అనిత్యమైన వస్తువులు, అనిత్యమైన భవనాలు, అనిత్యమైన భవబంధాలు ఇవన్నీ కూడా నిత్యమైనవి కావు. అనిత్యమైనవి ఎన్నాళ్ళు ప్రయాణం చేసినా అవి ఆ సంసారంలో ఊగుతూనే ఉంటాయి తప్ప దానికి మనకు సుఖం లేదు. చూడండి, ఒక చిన్న పక్షి ఉంటుంది. ఆ పక్షి చిన్న రెమ్మ మీద వాలుతుంది. ఆ రెమ్మ మీద వాలి రెమ్మ అటు ఇటు ఊగినా పక్షికి ఏమాత్రం భయం లేదు. ఎందుకంటే తన కాళ్ళ మీద భయము, తన కాళ్ళ మీద తనకి ధైర్యము, తన రెక్కల మీద తనకి తన రెక్కల మీద ఉన్నటువంటి ఆధారము, ధైర్యం అన్నమాట. ఒకవేళ కొమ్మ ఇరిగినా రివ్వున ఆకాశంలో ఎగురుతుంది. మరి అటువంటి పక్షికి స్వావలంబనం ఉంటుంది, కానీ ఆ స్వావలంబనలో మనం ప్రయాణం చేయాలి. అదేవిధంగా ఈ రెమ్మ, సంసారం అనే రెమ్మ ఎప్పుడూ ఊగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ ఊగుతున్న అనిత్యమైన పదార్థాలైనటువంటి అనిత్యమైనటువంటి వ్యవస్థ మీద మనం ఆధారపడకుండా నిత్యమైనటువంటి పరమాత్మ యందు ఆధారపడాలి. ఏదైతే 3 అవస్థల యందు ఉందో, ఏదైతే 3 కాలాల యందు ఉందో, ఏదైతే సనాతనమైనది ఉందో, ఏదైతే ప్రకాశవంతంగా ఉందో, ఏదైతే నిత్యమైనదో అటువంటి దాన్ని మనం పట్టుకోవాలి.
నేతి నా ఇతి నా ఇతి అని ప్రయాణం చేస్తే ఇది కాదు ఇది కాదని చివరికి ఇదే అని ఎప్పుడైతే మనకి నిర్ధారణ అవుతుందో అటువంటి పరమాత్మ యందు మనసును ఆ పరమాత్మ యొక్క చరణార విందముల యందు మనసును నిలబెట్టుకుంటూ మన జీవితాన్ని చరితార్థం చేసుకొని ముందుకు సాగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కాబట్టి భగవానుడు ఇక్కడ స్వధర్మము పరధర్మం అంటే ఇక్కడ మతాలు కావు. మానవుని యొక్క ధర్మము తన స్వరూపాన్ని తెలుసుకోవటం, మానవుని యొక్క ధర్మము తన జీవితాన్ని చరితార్థం చేసుకోవటం, మానవుని యొక్క ధర్మము నేను ఎవరు అనే విషయాన్ని తెలుసుకుంటూ ఆ దానిని సద్గురు యొక్క చరణార విందాలను పట్టుకుంటూ మనం యొక్క జీవితాన్ని చరితార్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు. మరి పరధర్మంలో ఎప్పుడు నిండో ఎన్ని యుగాల నిండో పునరపి జననం పునరపి మరణం తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడైనా శాంతి ఉందా? విషయాల్లోకి వెళ్ళాక తిరిగి రాగలుస్తున్నామా? కోరికల్లో వెళ్ళాక తిరిగి రాగలుస్తున్నామా? రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి చక్కగా మన ధర్మం ఏది, స్వధర్మమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకునే విధంగా సద్గురుల యొక్క చరణారవిందాలని పట్టుకుంటూ ఏవైనా ధర్మ సందేహాల గురువుల వద్ద తెలుసుకుంటూ ఈ జీవితాన్ని చరితార్థం చేసుకొని శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాన్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. కాబట్టి ఆ స్వధర్మమైనటువంటి స్వధర్మములోన ప్రయాణం చేయటానికి మాత్రమే భగవానుడు మనకి ఈ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మనిచ్చారు. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుంటూ అందరూ ప్రయాణం చేయండి. చక్కగా సమయం ఉండేటప్పుడల్లా ఆశ్రమానికి వస్తుండండి. సద్గురువుల యొక్క ధర్మ సందేహాలు తెలుసుకుంటుండండి. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో అఖండ జ్ఞానంతో అందరూ కూడా ప్రయాణం చేస్తూ మీ యొక్క స్వధర్మమైనటువంటి మానవ జీవితాన్ని ధన్యం చేసుకునే శక్తి యుక్తి అన్నీ ఆ పరమాత్మ సద్గురుడు మీకు నిండుగా మెండుగా దండిగా కలిగిస్తారని కోరుకుంటూ జై